హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా మా ఫ్రెండ్ మీద ప్రాంక్ ప్లాన్ చేసినాం. క్రేజీ వస్తుంది. వాడు ఒక పిల్లని గెలికిండు. ఆ పిల్ల అయితే లైట్ తీసుకుంది, కానీ నాకైతే మ్యాటర్ చెప్పింది, అన్న ఇట్లా మీ ఫ్రెండ్ ఇట్లా చేసిండని. ఆ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ అయితే లైట్ తీసుకుర్రు, కానీ వీడినైతే మేము ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాం. ఆ స్క్రీన్ షాట్లు పెట్టుకొని ఇక్కడ ఇంటికాడ ఇంతసేపు గొడవ అవుతుందని చెప్పి వానికి ఆల్రెడీ ఫోన్ చెప్పినాం. వాడు వస్తుండు. వచ్చినాక వాడు ఎట్లా ఫీల్ అవుతాడో చూద్దాం. అయ్యో మా ఫ్రెండ్స్ అన్నీ నేను ఇద్దరం ప్లాన్ చేసినాము. వచ్చినాక ఏం జరుగుతుందో చూద్దాం. అయ్యో ఫ్రెండ్స్ వస్తున్నాడు. హాయ్ గాయ్స్, మా ఫ్రెండ్ ఇగో పిల్లని అయితే గెలికిండో, అదైతే రియల్. ఇగో ఆ స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నా. వానితో ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాం. ఎట్లా వస్తే చూద్దాం. 5 minutes later. రాను అన్ను చెప్పాలి. అరే కాదురా భయ్, ఇప్పుడు అదే చెప్తారా నాయన? నువ్వు అదే చెప్తావు. లేదు చెప్పకపోతే ఆడ మెడల్ కొడతారు కానీ సంగతి నాకు తెలుసు. నేను అదే చెప్తారా నాయన? చెప్తావు కదా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన అమ్మాళ్ళు లేని టైంలో ఆమె మనకు అమ్మ లెక్క అన్నం పెట్టింది, అవునా కాదా? మరి అట్ట ఎట్లా చేస్తావు నువ్వు? ఏమైందా సపోర్ట్ చేస్తావు? మరి రేపు ఇది కూడా అడుగుతారు. నీ గుద్ద బొక్కలు హృదయం దాకా వాళ్ళు ఊపుకున్నా సరే నేను ఊకొని. ఇక నేను వెనక నుంచి వాళ్ళని రెచ్చగొడతా. నేను వస్తా, నేను బండి అడ్డమే పెట్టేస్తా. అడ్డమే పెట్టి డైరెక్ట్ మీ ఆ కంపెనీ కాడికి వస్తా. మీ కంపెనీ నాకు కూడా తెలుసు. అది చూడు, రష్ హాస్పిటల్ పక్కకే కదా, అదే కదా టిఫిన్ సెంటర్ పక్కకి, అదేగా ఆ టిఫిన్ సెంటర్ లో పూర్ ఉంటుంది. ఆ పిల్లని కూడా గెలికినావుగా. చెప్పు అరే గెలికినాం చెప్పు, ఆ పిల్లని గెలికినావా లేదా? అరే గెలికినాం రా నాయన, అందరు గెలుపుతారు, నేను గెలుకొద్దారా? మీరు ఇంకా సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. అట్లా ఇప్పుడు ఈ పిల్లలు కూడా అట్నే గెలికినావు, లాస్ట్ కార్నర్ అయిపోయినావు కదా. అట్లా ఇట్లా ఎంత మందితో చేస్తావు ఇట్లా చెప్పు. ఆ తాత రాని ఇప్పుడు మీ డాడీ వస్తాడుగా, ఇప్పుడు వస్తాడా ఈ మంత్ ఎండింగ్లా వస్తాడు కదా. నేను కుల్లా చెప్తా, తాత బాబాయ్ ఇట్లా చేస్తుండు, ఏమంటావు? పెళ్లి చేద్దామంటావు? ఏమంటావు? నేను కావాలంటే రమ్యాన్ కూడా పిలిపిస్తా. రమ్యాన్ పిలిపి డైరెక్ట్ రమ్యాన్ ముంగట నడిపిస్తా. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు తెలియకపోవచ్చు, రేపు పొద్దున స్టంట్ అంతా తెలుస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ చూసారు, ఎట్లా కోళ్ళ పందాలు చూసినట్టు చూసారు. చుట్టూ పబ్లిక్ గ్యాదర్ అయ్యారు, ఒక నువ్వు తప్పితే అందరూ ఉన్నారు ఇక్కడ. నేను రమ్యాన్ తోటి చెప్పిస్తా. అది ఎందుకంటే రమ్యాన్ మాట మీ డాడీ కాదన్నాడు, అవునా కదా? ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. ఏ గుడ్డి పిల్లను నడి పిల్లను ఏదో పిల్లని చూసి పెళ్లి చేస్తాం. ఇక గంత తగ్గ బొంత. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పాలి చెప్పు? రాలేదని చెప్పాను, లేకపోతే వచ్చిన పొద్దున మాట్లాడదని చెప్పాను. వచ్చిన మాత్రం వచ్చేసాను ఇంటికి. రాలేదని చెప్పు, పొద్దున సాయంత్రం కలుస్తా అని చెప్పు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకుర్రి. ఇప్పుడు రాలే అంటే వాళ్ళు పొద్దున వస్తారు. నువ్వు పొద్దున వాళ్ళు ఏదైనా ఉండ నీకు చెప్తా చూడు. మా తాత అరే శివానికి అన్ని తెలుసు నువ్వు ఎందుకు చెప్పాలి అని చెప్పి నువ్వు ఆ మాట నన్ను అనొద్దు, నన్ను బ్లేమ్ చేయొద్దు. ఇగో ఇప్పుడు వాడు నాకు చెప్పంది అయితే నాకైతే ఇవన్నీ తెలియదు కదా. అవునులే. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు నువ్వు పెట్టిన మెసేజ్ ఇప్పుడు నీ ఫోన్లో ఆ ఫోన్ ఉంటాయి, నా ఫోన్లోకి ఎందుకు వచ్చినట్టు అర్థమైంది? మ్యాటర్ నా దాకా వచ్చింది కదా. వాళ్ళు డైరెక్టర్ నన్ను అడుగుతారు, నేనైతే కుళ్ళ చెప్తా. నేను చెప్పాను చేశాను, నేను చెప్పిన. వాడు డ్యూటీకి పోయినా నేను చెప్తా, డైరెక్ట్ డ్యూటీ కాడికి పోదాంపా అంటారు. ఎందుకంటే రమేష్ గారికి అందరూ తెలుసు, వాడికి తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే టెంపరీ డ్రైవింగ్ అందరూ చేసినాం. నువ్వు పోయినావు, నేను పోయినా, వాడు పోయినా, అందరు వచ్చారు. ఆ కంపెనీ అందరూ తెలుసు. నువ్వు వీడియో కాల్ చేసి మరి చూపించినావు, ఇది మా కంపెనీ, ఈ పక్కకు ఉంటుంది, ఈడ గేట్ ఉంటుంది, ఈ గేట్ పక్కన టిఫిన్ సెంటర్ ఉంటుంది, ఆ పిల్ల బాగుంటుంది, నేను ఆల్రెడీ వెళ్ళినా. నువ్వు ఆల్రెడీ చెప్పినావు మాకు, అవునా కదా? చెప్పలే. నేను చెప్తా, నువ్వు చెప్పకపోయినా నేను చెప్తా వాళ్ళకి.
కంపెనీ అశోక్ ల్యాండ్ ఇదో రాబోయే నీ బండి అశోక్ ల్యాండ్. అని చెప్తా. ఇవాళ ల్యాండ్ అశోక్ ఎవరు అవన్నీ వద్దు, నువ్వు మజాక్ కాదు. ఇప్పుడు మనం మజాక్ అని నవ్వుతున్నావు కానీ రేపు అయితే రేపు నేను సెట్ చేస్తారు. నిజంగా గంట ముందు వచ్చేదన్నాను. నేను చేయలేరా? చేసిన నంబర్ అడిగింది ఎవడు చేయలే అంటావు, చేసిందంటావు. అదే మెసేజ్ చేసినారా అదే నెంబర్ ఎవడు అడిగింది? అరే సపోర్ట్ చేయకుండా నాకు సురేష్ శ్రీనివాస్ హాస్పిటల్ కాడ ఉంటా, పీస్ కార్డు పెట్టుకోమని రూపాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ పోదామంటావు ఆనాడు ఇప్పుడే కానిస్టేబుల్ పెట్టదేంగ మన పొద్దుగా వచ్చి పాలిసలు పట్టుకుని దిగమంటారు. చెప్పు తింటా పాలిసోలు ఎందుకు పట్టుకోవద్దు? పాలిసోలు ఎందుకు? అరే పాలిసోలు కారాబే రాదు పోలీసు పోలీసులు ఎందుకు పట్టుకో? అరే నా పోలీసులు పట్టుకొని వెళ్ళిపోండి రా. ఎవరిని? నన్నే. మరి కిరాయి ఎవరు కట్టాలి? ఏం కిరాయి? రూమ్ కిరాయి నేను కట్టుకుంటున్నా. కడతావుగా, ముందు కట్టేసినాక నువ్వు పెట్టా. నువ్వు మళ్ళీ పోయినాక మాకు ఫోన్ చేయకు. నువ్వు ఫస్ట్ నీ ఫోన్ లెక్క మా నెంబర్ డిలీట్ చేయను. ఫస్ట్ ఇప్పుడు కాల్ లిస్ట్ లెక్క మా నెంబర్ డిలీట్ చేయి, లేకపోతే తాత మమ్మల్ని బొక్కలేద్దామనా? అరే నేను ఏపీఆరా నాయన, నేనే పోతారా నాయన. నీకోసం ఎర్రైనా అవుతా సరైనా అవుతా. నీ మీద ఒట్టులేదు గిట్లేదు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. నాకు నమ్మకం లేదు. అరే నమ్మకం లేదు మొట్టలేదురా. లేదంటావు లేదంటావు కాదు. మేము ఇప్పుడు ఫోన్ చేసినాం నెంబర్ డిలీట్ చేయి. మళ్ళీ నువ్వు ఆ పాలిస్ వాళ్ళ కాడికి పోయి మళ్ళీ రీసెంట్లీ కాల్ హిస్టరీ నువ్వు పాలిస్ వాళ్ళ కాడికి పోయి ఇగో స్కూటర్ సార్ ఇగో ఈ బాడుకోరా నాకు ఫోన్ చేసి అన్నాం అనుకో. నేను చెప్పాను ఫోన్ ఇంకా తీసుకోమంటారు పోలీస్ స్టేషన్ కి. వాళ్ళు తెమ్మంటారు. అది తెమ్మన్నప్పుడు చూసుకున్నాం లేరా నాయన. అప్పుడు చూసుకోవాలి. ఇక మాకేం ఉండదు. ఇక ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలి. ఇక అరే ఫస్ట్ చెప్తా చూడు. ఒకరి మొక్కలు ఎట్లా తెలుసా? బాబాయ్ చెప్పినావు అంటే చెప్పలేదు. ఇక చెప్పినట్టు ఇట్లా వస్తే చెప్పు. పోలీసు వాళ్ళు కానీ పట్టుకోని నా తిప్పని పడతారా? గుద్ద చెక్కేస్తారా? అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. అప్పుడు డ్యూటీ పని చేసి ఉండాలి. మరి అప్పుడు ఇగో సార్ నాకు ఇగో ఇక బండి లోడింగ్ ఉంది సార్ పోయి రావాలంటే చెక్కేస్తారు. ఇక అప్పుడే నా బొమ్మను కలుస్తా. దొంగ కలుస్తారు. నా మొదలు గుడుస్తారా? ఏంటి బ్రో అంత మాట చెప్పేసి సపోర్ట్ చేయరమ్మా. ఇక్కడ ఆల్ ది బెస్ట్ అంతే అంటారు. ఇక ఎందుకు నా మొట్ట నేను చేసేది ఏం ఏంట్రా నా బతుకిలా అయిపోయింది? ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. నాకు అవదేంట్రా? నాకు సారీ చెప్పడానికి నీకేమైతుంది? మరి అదే నేను సారీ చెప్తా అంటున్నా కదా. చెప్తావు మరి రేపు పొద్దున మరి రేపు సాయంత్రం ఉంది అంటే సాయంత్రం ముహూర్తం తీసినావా? కాదురా డ్యూటీకి వెళ్ళిపోతారా అబ్బాయి? అవురా అబ్బాయి సారీ చెప్పడానికి అంటే ఇప్పుడు సారీ చెప్పడానికి సంవత్సరం పడుతుందా? 10 నిమిషాలు మాట్లాడి సారీ చెప్పి ఇట్లా ఇట్లా అయిపోయింది నాకు తెలియక చేసిన ఇంకొకసారి చెయ్యా మేము జోలికి రా అని చెప్పి ఒక మాట చెప్పి అదే దానికి సాయంత్రం దాకా ఎందుకు? అరే సాయంత్రం నువ్వు పొద్దున ఎన్ని గంటలకు లేస్తావు? అదే లేట్ అవుతుంది. ఎన్ని గంటలకు లేస్తావు చెప్పు? ఎన్ని గంటలకు లేస్తావు చెప్పు? 7 అవుతుంది. నువ్వు డ్యూటీకి ఎన్ని గంటలకు పోతావు? అదే నేను 9:30 పోవాలి. 9:30 పోతావు. 9:30కి ఏం చేస్తావు? నువ్వు 9:30 అభిరుచి కార్డు ఉంటావు నాకు తెలుసు. అరే నేను ఉండాలా నాయన పోతారా నాయన? నేను చాలా సార్లు చూసిన. సరే రేపు రాదు. ఇప్పుడు 7 గంటలు వేస్తావు. 9:30 దాకా నీకు టైం ఉంది. ఒక 10 నిమిషాలు అది ఇంటికాడికి పో. ఇట్లా తప్ప అయిపోయింది మళ్ళీ ఇంకోసారి చెయ్యి అని చెప్పి చెప్తారా నాయన? చెప్తావు కదా. చెప్పకపోతే పోయి పిఎస్ కేసు పెట్టదు. పిఎస్ కాదు పిఎస్ పో మేము చెక్కేస్తాం. ఏమని చేస్తారు పోరా నాయన? ఎంతకి తెగించారా? టాపిక్ కండిపోత వేడుని వాటితో చెక్కేస్తాం. మొడమే ఏంటి బ్రో అంత మాట ఇంకో గుర్తు పెట్టుకో. ఇటు చూడు ఒకసారి అటు చూడు. మొత్తం రికార్డ్ అవుతుంది. రేపు పొద్దున డైరెక్ట్ ఇది చూపిస్తాం. ఇంకా నువ్వేం చేస్తావు చెయ్యి. ఓకే కదా? అదే ఫోన్ వెయ్యి. ఆ ఫోన్ 1000 కాదు. అది 1000 కాదు 70,000. అదే 70,000 80,000 లక్ష రూపాయలు. ఫోన్ రేట్ మ్యాటర్ కాదు. నువ్వు ఫోన్ గురించి ఏం చెప్తున్నావు? బెదిరిస్తున్నావా? కాదు ఎందుకు బెదిరిస్తున్నావు? సరే ఎందుకు బెదిరిస్తున్నావు? అరే నేను బెదిరిస్తానే. మరి ఇప్పుడు అందుకు కేర్ ఎందుకు చూపిస్తున్నావు? అరే బెదిరిస్తున్నావా చెప్పు.
అంటే ఇప్పుడు భయపడాలన్నా కరెంట్ రాని భయపడతాం మధ్యసేపు. అక్కడ తప్పు చేసింది పోయి అడుగుతున్నావు మమ్మల్ని బెదిరిస్తున్నావు నువ్వు. అరే నాయన, అరే సారీ నాయన.